వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో సౌత్ సెంట్రల్ CRPF గ్రౌండ్ లో ఘనంగా పుల్వామా అమరవీరులకు నివాళులు. అశ్రు నయనాలతో అమరవీరులకు నివాళులర్పించిన పోలీసు బృందం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం. ఎగువ మానేరు అభివృద్ధికి కేటీఆర్ 50 కోట్లు కేటాయించారంటూ హర్షం. చిత్తూరు జిల్లా శేషాచల అడవులలో కుంబింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు. 52 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 13 మంది స్మగ్లర్లు అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి పాల్గొన్నారు. డబల్ అన్న రెండింటికి కలిపి ఫ్రూట్ మార్కెట్ని తరలించాలని చెప్పి ఆలోచన చేసి అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నము అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేయలేకపోయినా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి సహకారంతో మళ్ళీ 9 నెలల క్రితం ప్రారంభించిన ప్రయత్నాన్ని కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీవించి ఈరోజు మార్కెట్ కమిటీ షిఫ్టింగ్ కోసము జీవో రావడం జరిగింది. దీని వెనుక నిరంజన్ రెడ్డి గారి సహకారం కూడా ఎంత ఉంది. వారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, ఎల్బీ నగర్ ప్రజలందరి తరఫున కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతనంగా నిర్మించబోయే మార్కెట్లో 178 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇదేదో మార్కెట్ యార్డ్ అంటే మామూలు ఆషామాషి మార్కెట్ యార్డ్ కాదు. అంతర్జాతీయ హంగులతోటి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ తోటి, 200 ఫీట్ల రోడ్డుతోటి, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన లారీల ఓనర్లకు ఒక షెడ్డు, వాళ్లకు టాయిలెట్స్, వాళ్ళకు విశ్రాంతి గదులు, అలాగే కష్టపడి పండించి రైతులు తీసుకొచ్చిన మార్కెట్లకు వాళ్ళకు విశ్రాంతి షెడ్లు, వాళ్లకు మంచినీటి సౌకర్యము, అన్ని హంగుల సౌకర్యాలు, అన్ని అంతర్జాతీయ హంగులతో ఈ మార్కెట్ నిర్మాణం అవుతుంది. అయితే ఇవాళ మార్కెట్ షిఫ్టింగ్ జీవో వచ్చిందంటే రేపు పొద్దున షిఫ్ట్ కాదు. అంటే ఇవాళ బీజం పడ్డది ఈరోజు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. కాబట్టి ఈ మార్కెట్ని పునర్నిర్మించాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఇక్కడ నుంచి యాక్టివిటీ స్లోగా టర్న్ అయిపోయి 1.5 ఇయర్లో మొత్తం యాక్టివిటీ అక్కడ
గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడిలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరిస్తూ జూబ్లీ హిల్స్ లో సౌత్ సెంట్రల్ సిఆర్పీఎఫ్ పెరేడ్ లో అశ్రు నయనాలతో వందనం చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జవాన్ల కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గ్రానైట్స్ డైరెక్టర్ ప్రెసిడెంట్ కృష్ణ, దక్షిణ రంగం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బృందం పాల్గొన్నారు. అండ్ ఈ 29 ఫిబ్రవరి లోపు అందరి ఫ్యామిలీస్ని ఈ గత 10 సంవత్సరాల్లో ఎవరైతే షహీదులు అయ్యారో అవి చేయటం అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ చాప్టరు, మన ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అనే ఎన్జిఓ, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ సొసైటీ ఉంది, వాళ్ళ తరపున ప్రతినిధులు కూడా ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఎంతమంది అయితే ఇట్లా త్యాగం చేశారో, సర్వోచ్చ త్యాగం చేశారో వాళ్ళకి అందరి ఫ్యామిలీస్కి ఆదుకుంటాము. మేము జాబ్స్ కూడా వాళ్లకు వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మేము చేశామని ముందుకు రావడం జరిగింది. సో అది కూడా మేము డేటా కలెక్ట్ చేసుకొని ఎవరికైతే ఇప్పటివరకు ఎవరికైతే జాబ్స్ రాలేదో, కొంతమందికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం జరిగింది. కొంతమందికి ఇప్పటివరకు ఏమైతే రాలేదో వాళ్ళకి మేము కొంత ఒక డెఫినెట్ టైం ప్రకారం ఇదేదో చెప్పి మళ్ళీ మర్చిపోకుండా ఒక టైం లైన్ ప్రకారం 1 month, 2 months, 3 monthsలో అట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని మేము తప్పకుండా ఇది చేస్తాము. మీరే విన్నారు ఇప్పుడు మన సభలో ఒక అతను నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మొత్తం సిఆర్పిఎఫ్ జవాన్లు, ఆఫీసర్లు ఈ త్యాగాలు చేశారు, వాళ్ళు బలి ఇచ్చారు. వాళ్ళందరి ఫ్యామిలీస్ని కూడా మేము తప్పకుండా వాళ్ళకి స్కిల్ ఇప్పించి, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి మేము ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తామని ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అనే ఎన్జిఓ ముందుకు రావడం జరిగింది. సో ఇదంతా ఇంకోటి ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇవ్వడం వల్ల సిఆర్పిఎఫ్ ఏదైతే సాక్రిఫైస్ చేసిందో, ఎవరైతే సాక్రిఫైస్ చేశాడో వాళ్ళ గురించి అందరికీ, మాసెస్కి అందరికీ తెలియాలి, వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి అని ఈ ఉద్దేశం. అందుకు ఇట్లా ఒక ఫెలిసిటేషన్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకోవటం అన్నమాట. ఇందులో ఈ ప్రెస్, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరంతా వచ్చి చేశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిగతా కూడా ఇంకోటి, మీరు ఒక డ్రామా, ఒక మన ఫిలిం డైరెక్టర్ గారు ఉన్నారు, ఫేమస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, లాస్ట్ మినిట్లో రాలేదు, అతను అన్నారు నాకు ఒక మంచి వాస్తవమైన స్టోరీని తీసుకొని మనం ఒక డ్రామా తయారు చేద్దాము. దాని ద్వారా ఏంటంటే మన దేశభక్తి రావాలి, మనకి ఒక ప్రైడ్ మహసూస్ కావాలి, మన వాళ్ళు ఏవైతే సాక్రిఫైస్ చేస్తున్నారో అది తెలియాలి. అది నేను చేస్తానని అన్నారు నా తరఫున. జై వాళ్ళదండి. దానికి మాకు ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి తయారు చేసింది, భారత్ కే వీర్ అని చెప్పి. అందులో ఏంటంటే ఎవరైతే షహీదులు అవుతున్నారో పారామిలిటరీస్ కాస్త, ఇది మన సిఐఎస్ఎఫ్, సిఆర్పి, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్, వీళ్ళలో ఎవరైతే షహీద్ అవుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 1 crore rupees అవ్వాలని చెప్పి అది చేస్తున్నారు. అది ఆన్లైన్ గవర్నమెంట్ తరపునది. ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ వాళ్ళ ఎన్జిఓ, అది వాళ్ళది ఇష్యూ, పర్సనల్ ఇష్యూ అది.
దానికి మాకు తెలియదు. బట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. మాకు వాళ్ళకి సంబంధం ఏంటంటే మాకు జాబ్స్ ఉపాధి ఇప్పిస్తాము మార్టియర్స్ ఫ్యామిలీస్కి వాళ్ళ ఆశ్రితులకు అని చెప్పారు. అది మాకు ఇష్యూ. రహీమాత్ నగర్లో జమాతుల్ ఉలేమా హింద్ తెలంగాణ ఆంధ్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ గయాజ్ ఉద్దీన్ రహేమాని మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీన రహీమాత్ నగర్ కార్మిక నగర్లో సితారాస్ తాజ్దారే ముదీనా మరియు ఆజ్మటే ఔలియా వార్షిక జల్సా నిర్వహించినట్లు తెలిపారు. السلام عليكم ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم. أما بعد الحمد لله. हर साल की तरह कार्मिका नगर यूसुफगढ़ और हैदराबाद में उलमा, हुफ़ाज़, अइम्मा इकराम और नौजवानान महल्ला की जानिब से चौथा अज़ीमुश्शान फ़क़ीदुल मिसाल जलसे आम बउनवान सीरत ताजदार मदीना मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम मुनअक़िद किया गया है। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी बड़े पैमाने पर मुनाक़िद किया गया, जिसमें मुल्क के मायनाज़ आलम दीन हज़रत मौलाना कारी अहमद अली साहब फलाही दामत बरकातहू मेहमान ख़ुसूसी होंगे और हमारे शहर के अकाबरीन में अमीदुल उलमा हज़रत मौलाना मुफ्ती गयासुद्दीन रहमानी साहब दामत बरकातहू सदर जमीयतुल उलमा तेलंगाना व आंध्रा फरमाएंगे इंशाअल्लाह। और मेज़बान मुक़र्रिर की हैसियत से हज़रत मौलाना मुफ्ती अबू बकर जाबिर क़ासिमी साहब दामत बरकातहू उनका ख़ुसूसी खिताब होगा। इस मौके से हम तमाम इलाक़े के जुबली हिल्स के और हल्के यूसुफगढ़ के और तमाम शहर के मुस्लिमीन से गुजारिश करते हैं कि इस बाबरकत जलसे में जो नबी सल्लल्लाहु अलैहि वसल्लम के सीरत के नाम से इस प्रोग्राम को रखा गया है। अल्हम्दुलिल्लाह हर साल इस प्रोग्राम को रखा जाता है। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఎగువ మానేరు అభివృద్ధికి కేటీఆర్ 50 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల బాబు, ఎంపీటీసీ స్నేహలత, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్మూల మండలమైన గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు సంబంధించి మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగువ మానేరు దాంతోపాటు పర్యాటక కేంద్రం ఏర్పాటుకు సంబంధించి దాదాపు 50 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్ కింద ఈ ఎగువ మానేరును పూర్తి స్థాయిలో నీటితో నింపే ఆలోచన నిజంగా గొప్ప ఆలోచన. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు నుంచి మల్కపేట నుంచి మధ్యలో చెరువు ద్వారా ఎగువ మానేరులోకి, దీంతో ఈ ప్రాంతం అంతా ఒక సజీవ జలదృశ్యంగా మారబోతూ ఉన్నది. ఇక మెట్ట ప్రాంత రైతులకు కూడా జీవనాధారంగా వరప్రధానిగా ఈ ఎగువ మానేరు మారబోతున్నందుకు నిజంగా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడి పర్యాటక కేంద్రానికి సంబంధించి కానీ మిగతా జూ పార్క్ కానీ దాదాపు మానేరు పరిసర ప్రాంతంలో ఉన్న 56 ఎకరాల జాగను సేకరించడం, ఇవన్నీ దాంతో పాటు మానేరులో బోటింగ్ కానీ
అదేవిధంగా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటు గెస్ట్ హౌస్కు సంబంధించిన 2 కొడత గెస్ట్ హౌస్ కానీ, పర్యాటకుల కొరకు ప్రత్యేకంగా జలకీలకు ఏర్పాటు కానీ, మరీ ముఖ్యంగా కాటేజీలు ఇవన్నీ త్వరలో ఏర్పాటు కాబోవడము ఇక్కడి ప్రజలకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుకు ఇది ఒక అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఎగువ మానేరు ప్రాంతంలోని ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతం కావడము ఇక్కడ గంభీరాపేట ప్రజలకు కాదు, మొత్తము కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా మానసిక ఉల్లాసానికి ప్రజలకు నిజంగా మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులకు కూడా ఇక చుట్టుపక్కల ఎటువాలన్నా అటు హైదరాబాద్కు లేకపోతే చాలా సుదూర ప్రాంతాలకు టూర్లు వెళ్ళవలసిన అవసరం ఉండే. ఇప్పుడు దీంతో ఇక్కడ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు కూడా మంచి అవకాశంగా ఇది మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లా ఈ ప్రాంతాన్ని, మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయడం, ప్రజలకు మానసిక ఉల్లాసం కొరకు ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయడం, దాంతోపాటు కోట్లాది రూపాయలతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడం అనేది మా కేటీఆర్ ప్రత్యక్షత్వం తీసుకున్నందుకు మరీ కేటీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు కూడా ఈ మానేరు నిండితే రైతులు, పేద రైతులుగా ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం పెరిగి ధనిక రైతులుగా మారిపోతారు. దాంతోపాటు ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, లేకపోతే వ్యవసాయ ఆధారిత రేపు భవిష్యత్తులో ప్రాజెక్టులు కూడా, కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి నిజంగా ఇక్కడ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ మరీ ప్రత్యేకమైన అభినందనలు మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవులలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 1.5 కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను 13 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస మంగాపురంలోని రైల్వే ట్రాక్ వద్ద 52 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాసు విజయ్, ఎస్ఐలు, ఎస్డీఓ జానీ, డిఆర్ఓ బృందం ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. వదలవా నెంబర్ ప్లేట్ కూడా వదిలేటండి దొరుకోండి బాగుండే 2 నిమిషాలు అంతే, అరగంట కొన్నాడు 2 తమాసా. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జీసీ ఉద్యోగస్తులు కేజీ బేసిన్ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో వారి డిమాండ్లపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ
ముఖ్యంగా మా డిమాండ్స్ ఈ వేజ్ రివిజన్ అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్కి 2017 నుంచి జరిపించాలని, అదేవిధంగా R&Pలో రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ పాలసీలో మార్పులు తీసుకురావాలని చెప్పి కొన్ని ప్రమోషన్లు ఇవ్వాల్సినవి ఎప్పటి నుంచో జాప్యం చేస్తున్నారని చెప్పేసి, మూడోది మాకు ఫీల్డ్ ఆపరేటర్లు, ఈ ఫీల్డ్ ఆపరేటర్ వేజ్ రివిజన్ అనేది 2015 నుంచి జరపాలండి. 2015 నుంచి ఇవ్వకుండా మరి తార్చార్యం చేస్తున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి ఫీల్డ్ ఆపరేటర్లని, అలాగే పారామెడిక్స్ని రెగ్యులరైజేషన్ చేయాలని, సెకండరీ వర్కర్స్ దగ్గర 20,000 మంది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈ ఫేర్ వేజెస్లో మరి రేట్లు పెంచాలని, ముఖ్యంగా ఇవి కంటిన్యూగా మేము మేనేజ్మెంట్తో పోరాడుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అలవెన్సుల రూపంలో వచ్చే మాకు దగ్గర సైట్లలో పనిచేసే వాళ్ళకి 25% అలవెన్సులు వస్తాయండి. ఆ అలవెన్సులు ఇచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆంక్షలు విధించింది కాబట్టి అది ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ మా కల్చర్ అంతా కూడా వర్కింగ్ చేసేవాళ్ళందరూ కూడా 12 గంటలు కంటిన్యూగా, అదేవిధంగా 14 రోజులు కంటిన్యూగా సైట్లో ఉండి చేస్తారు కాబట్టి అది అలవెన్సుల రూపంలో మీరు ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది లేదు చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఎంచేపు కూడా గవర్నమెంట్ ఆంక్షలు విధించిందని చెప్పుకుంటూ వెళ్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎంప్లాయీస్ క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర 14,000 మంది, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఫీల్డ్ ఆపరేటర్లు వేజ్ రివిజన్కి రెగ్యులరైజేషన్కి 1000 మంది ఉన్నారండి. వాళ్ళు 8 నుంచి 1000 మంది దాకా పారామెడిక్స్తో కలిపి, అదేవిధంగా మరి రిక్రూట్మెంట్ పాలసీలో మార్పులు చేయాలని ఈ ప్రధాన డిమాండ్లతోటి మొన్న 21వ తారీఖున మా చైర్మన్ గారికి మేము యాక్షన్ ప్రోగ్రామ్ అంటే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 10వ తారీఖు నుంచి మేము సామరస్యంగా నిరసనలు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఈవేళ ఈ రిలే ఫాస్ట్ ఇవాళ రేపు అనేది మేము ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నామండి. మేనేజ్మెంట్కి ఇప్పటికీ మేము సుముఖంగా ఉన్నాం. ఏ ఇష్యూ అయినా వాళ్ళు పిలిచి సామరస్యంగా సెటిల్ చేసుకుందాం అంటే ఎప్పుడైనా టాక్స్కి అంటే చర్చలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సో ఇది ఈ మీ అందరి సహకారంతో ఇవాళ ఈ రిలే ఫాస్ట్ జరుగుతున్నది. సో అదేవిధంగా ఇంకా దిగి రాకపోతే మేనేజ్మెంట్ 20వ తారీఖున మొత్తం ఆఫీసులు సైట్లు అన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు డివి కృష్ణరాజు అండి, ఓఎన్జీసీ యూనియన్ ఆల్ ఇండియా యూనియన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అండి. హైటెక్ కల్చర్ కు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ సెక్టార్ కు తోడు భాగ్యనగరాన్ని తలదన్నేలా కంపెనీలు రావడంతో పెరుగుతున్న ఉద్యోగుల అభిరుచులకు తగ్గట్టు సాగర తీరంలో కొత్త తరహాలో ఫుడ్ కేంద్రాలు కొలువుదీరుతున్నాయి. ఇంటిల్లిపాది వెరైటీ ఫుడ్ రుచులను ఎంజాయ్ చేద్దామనుకునే వారికి విశాఖ నడిఒడ్డున ఏర్పాటైన నైట్ ఫుడ్ స్ట్రీట్ ఆహ్వానం పలుకుతోంది. మిడ్ నైట్ క్రేజీ ఫుడ్ కోసం విశాఖ ప్రజలు నైట్ ఫుడ్ స్ట్రీట్ వైపు అడుగులు వేస్తున్నారు. విశాఖ నగరంలో ఫుడ్ నైట్ స్ట్రీట్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ స్ట్రీట్ లో ఫుడ్ లభ్యమవుతోంది. పర్యటన స్వర్గధామంగా బాసిల్లుతున్న విశాఖ ప్రజలు ఇప్పుడు నైట్ లైఫ్ మజాతో ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా రాత్రి 10 గంటలు దాటితే ఫుడ్ దొరకదనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచి ఉండే నైట్ ఫుడ్ బజార్ అందుబాటులోకి రావడంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 30కి పైగా దుకాణాలు నిర్వహిస్తుండగా మరో 75 దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ప్రస్తుతం ఉన్న నైట్ స్ట్రీట్ ఫుడ్ ను జీవీఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్ లో రకరకాల ఆహారం అందుబాటులో ఉంటుంది. నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పర్యాటకులకు వీలుగా ఉండేలా నైట్ ఫుడ్ స్ట్రీట్ లో ఆహారాన్ని అందిస్తున్నారు. నైట్ ఫుడ్ స్ట్రీట్ లో ఇడ్లీలు, బజ్జీలు, కబాబ్లతో పాటు రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. విశాఖ అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులతో పాటు పనుల మీద నగరానికి వచ్చే ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అన్ని వేళలా ఆహారం దొరికేలా చేయడం కోసం ఈ ఫుడ్ స్ట్రీట్ కు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో సెంట్రల్ పార్క్, ఎంవీపీ కాలనీ, తెన్నేటి పార్క్ సమీప ప్రదేశాల్లోనూ ఇలాంటి ఫుడ్ స్ట్రీట్లనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖ ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఉండే నైట్ ఫుడ్ స్ట్రీట్ ను కొనసాగిస్తోంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాత జైల్ రోడ్లోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఫుడ్ బజార్ను నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీలుగా ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఇదే స్థలంలో మరో 30 హ్యాండీక్రాఫ్ట్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పారు. నగరం
కాలంలో మరో 2-3 ప్రాంతాల్లో ఇదే తరహా బజార్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సిటీ సెంట్రల్ పార్కులను కొన్ని మార్పులు చేయడానికి ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్ రుచులను ఆస్వాదించారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో నైట్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు విశాఖ ప్రజలకు పరిచయమైంది. రాత్రి వేళలో ఫుడ్ దొరక ఇబ్బందులు పడే వారికి ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్ రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ స్పెషల్గా నిలుస్తోంది. జరగండి పడదు. స్వాగతం, సుస్వాగతం. పెద్దలందరూ కూడా గత నెలలో ఒక కాన్సెప్ట్లో సెక్యూరిటీ హౌస్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు విశాఖపట్నం సిటీకి ఒక ఎలివేషన్ వస్తుంది, ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది, నైట్ రాత్రులు వచ్చే వారికి సిటీలో తిరుగుతున్న వారికి కూడా కొంత ఫెసిలిటీస్ కావాలనుకున్న నేపథ్యంలో వచ్చిన సందర్భంలో అప్పుడు కొంచెం అధికారులతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక చూసాము. ఆ రోజు చూస్తే ఇక్కడ వచ్చి ఈ స్టాల్స్ పెట్టుకుని ఉన్నది కాదు, అలా కాదు, దీనికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి, ఈ టౌన్ కూడా బ్యూటిఫికేషన్ ఉండాలి, వచ్చే ఉన్న పిలిగ్రిమ్స్ కానీ అటు వచ్చిన టూరిస్టులకి కానీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నైట్ ఫుడ్ స్ట్రీట్ అని దీన్ని చెప్పి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా సిటీలో ఇంకొక 1-2 సెంటర్స్ కూడా ఆలోచన చేస్తున్నాం, వాటి కూడా చేస్తున్నాం. దాంతోపాటు సెక్యూరిటీ పరంగా కూడా పోలీస్ వారు కూడా, కమిషనర్ గారు కూడా అన్ని ఆలోచన చేస్తారు. దానికి తగ్గ పార్కింగ్ ప్లేస్లు అవన్నీ పెట్టి అవన్నీ చేస్తాం. 2 and 24 hours ఇక్కడ జరుగుతున్న అంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా సెక్యూరిటీ పరంగా కూడా అంతా సీసీ కెమెరాలు, CCTVతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అది క్రాఫ్ట్ బజారా, లేకపోతే డోక్రా బజారా, లేకపోతే హ్యాండిక్రాఫ్ట్తో మీరు చెప్పినట్టుగా ఏదైనా ఒక కాన్సెప్ట్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతాం ఈ ప్లేస్లోనే పెట్టాలనేది. సుమారు ఎన్ని వస్తాయి, సుమారు 30 నుంచి 40 స్టాల్స్ వరకు కూడా వస్తాయి. అది కూడా నైట్ బజారే. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ లో సౌత్ సెంట్రల్ CRPF గ్రౌండ్ లో ఘనంగా పుల్వామా అమరవీరులకు నివాళులు. అశ్రు నయనాలతో అమరవీరులకు నివాళులర్పించిన పోలీసు బృందం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం. ఎగువ మానేరు అభివృద్ధికి కేటీఆర్ 50 కోట్లు కేటాయించారంటూ హర్షం. చిత్తూరు జిల్లా శేషాచల అడవులలో కుంబింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు. 52 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 13 మంది స్మగ్లర్లు అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.